పద్యభారతి సంతతికి ప్రణామాలు. శ్రీ సీతారామ కళ్యాణం అనే గ్రంథంలో 18వ పద్యం. ప్రాచీన తెలుగు కవుల స్తుతి తరువాత ఆధునిక తెలుగు కవులను ఇప్పుడు ఒక సీసమాలికలో స్తుతిస్తూ ఉన్నాను. రామాయణము వ్రాసి రహి వాసుదాసు తాను ఆంధ్ర వాల్మీకి విఖ్యాతి నందే, ఋషి అయిన శ్రీపాద కృష్ణమూర్తియు శతాధిక గ్రంథకర్తగా తేజమందే. గరిమ రామాయణ కల్పవృక్షము వ్రాసి విశ్వనాథుడు జ్ఞానపీఠమందే. విధి గడియారము వెంకటశేష శాస్త్రియు శివభారత సృష్టి చేసే. పింగళి కాటూరి సంగతి సౌందరనందమన్ కావ్యమునందజేసే. పానశాల రచించి వరకవి కోకిల దూరి జగతి సంతుష్టి గూర్చే. సత్కావ్య నిర్మాత జాషువా నవయుగ కవి చక్రవర్తి అయి ఖ్యాతి నందే. జంధ్యాల పాపయ్య శాస్త్రి పుష్ప విలాపహేల కరుణరసశ్రీల విరిసే. అల పుటపర్తి నారాయణాచార్యులు శివతాండవమును సృష్టి చేసే. ఆంధ్ర పురాణమునందించిన మధునాపంతుల కల్హణ ప్రథ వహించే. రసరమ్య కవిత నరాల రామారెడ్డి అవధాన కవిగా విఖ్యాతి నందే. సౌమనస్య గ్రంథ సంధాత సూరము శ్రీనివాసులు గురు సిద్ధినందే. ఇట్టి నేటి కవుల నెల్లర గణించి శిష్టులైన కవుల సేవలించి. అందరికి నమస్సులర్పింతు పులకించి స్తవమునర్తు కవుల తత్వమించి. అందరికి నమస్సులర్పింతు పులకించి స్తవమునర్తు కవుల తత్వమించి. కలము మరియు గళము కోట రాజశేఖర్, కోవూరు, నెల్లూరు.